మా ఫ్యామిలీలో పెళ్ళి అంటే చాలు మేమైతే పాలపొరక తీసుకొచ్చిన తర్వాత ఇంటి ముందు పందిరి వేస్తారు. పందిరి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పాలపొరక అనేది పక్కకు ఉంచి ఆ పాలపొరకని పెళ్లి బట్టలు అన్ని బాజాలు భజంత్రులతోటి మంగళహారతితోటి నీళ్ళు అన్నీ తీసుకొని మళ్ళీ పోచమ్మ గుడికి వెళ్తాం. అక్కడ పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఇలా అందరు మా డాడీ పాలపొరక పట్టుకున్నారు చూడండి, మా చెల్లి వాళ్ళు, మా మమ్మీ అన్ని పెళ్లి బట్టలు అన్నిటి పట్టుకుంది. అందరం మా అత్తయ్య వాళ్ళు అందరు కలిసి కుటుంబం, మా నాన్నమ్మ అందరం వెళ్తున్నాము. ఇంకా అక్కడ పోచమ్మ గుడికి వెళ్ళి అక్కడ పందిరికి ఈ పాలపొరక అనేది వేసి దేవుడి యొక్క ఆశీర్వాదం అంటే గ్రామ దేవత యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటాము. సో ఇలా అందరము వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అందరం వెళ్తున్నాం. మా చెల్లి ఎంత బాగుంది కదా, అందరం వెళ్ళేసి ఇంకా పందిరి వేస్తున్నారు మా మరిది వాళ్ళు. అక్కడ పందిరి వేసిన తర్వాత ఇంకా అమ్మవారికి ఫస్ట్ కడపాలకి ముగ్గులు పెట్టిన తర్వాత లోపలికి అడుగు పెట్టి మంచిగా కుంకుమ పసుపు అవన్నీ వేసి కొబ్బరికాయ కొట్టి పెళ్లి బట్టలన్నిటి తల్లి ముంగట అంటే పోచమ్మ గ్రామ దేవత ముందట పెట్టి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మళ్ళీ మేము తిరిగి మళ్ళీ ఆ బట్టల్ని తీసుకెళ్ళి అప్పుడు పెళ్లి కొడుకు వేసుకుంటారన్నమాట. ఎందుకంటే గ్రామ దేవత ఆశీస్సులు మేము ఏ ఫెస్టివల్ చేసుకోవాలన్నా ఇంట్లో శుభకార్యం చేసుకోవాలన్నా ఫస్ట్ గ్రామ దేవత ఆశీస్సులు తప్పకుండా ఇలా తీసుకోవడం అనేది జరుగుతుంది.